రీసెంట్గానే బిగ్ బాస్ సీజన్ 7 ముగిసింది. ఇంతకు ముందు ప్రసారమైన తెలుగు బిగ్ బాస్ సీజన్స్ అన్నిటికంటే ఈ సీజన్ బంపర్ హిట్ అయింది. టీఆర్పీ రేటింగ్ విషయంలో స్టార్ మా ఛానల్ని మరోసారి ఇండియాలోని టాప్ నెంబర్ 1 ఛానల్గా నిలిపింది ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో. ఈ షో అయిపోయిన వెంటనే పెద్దగా గ్యాప్ తీసుకోకుండా బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ రెండో సీజన్ని ప్లాన్ చేద్దాం అనుకున్నారు. దీని గురించి మీటింగ్ డిసెంబర్ 25న ప్లాన్ చేశారు. కానీ ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బయట జరిగిన కొన్ని దురదృష్టకరమైన సంఘటనల కారణంగా బిగ్ బాస్ యాజమాన్యంపై పోలీస్ కేసు నమోదైంది. ఆ కారణం చేత బిగ్ బాస్ ఓటీటీ రెండో సీజన్కి సంబంధించిన చర్చలను వచ్చే నెలకి వాయిదా వేశారు. ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త ప్రచారం అవుతుంది. అదేమిటంటే రీసెంట్గా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో నాగర్ కర్నూలు నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బర్రెలెక్క శిరీష ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలిసిందే. ఒక విధంగా చెప్పాలంటే ఈమె ప్రవేశపెట్టిన మేనిఫెస్టో పాయింట్స్ జనాలను ఆలోచింపజేసేలా చేసింది. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో ఈమె ప్రభావం ఓటర్లలో బలంగానే పడింది. ఆమెకు పడింది కేవలం 6,000 ఓట్లైనా ఆమె పేరు మాత్రం ప్రపంచవ్యాప్తంగా మారిమోగిపోయింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే ఆమెకు ఉన్న క్రేజ్ మామూలుది కాదు. అందుకే ఆమెను ఈ సీజన్లో తీసుకుంటున్నారట బిగ్ బాస్ టీం. ఈ షో ద్వారా ఆమె కోట్లాది మంది తెలుగు ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఉంది. ఈమెతో పాటుగా ఈ సీజన్లో పాల్గొనబోయే మరికొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వారిలో బోలే షవాలి, నాయని పావని పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. నాయని పావని కేవలం ఒక వారం మాత్రమే బిగ్ బాస్ హౌస్లో కొనసాగింది. కానీ బోలే మాత్రం ఈ సీజన్లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మామూలుది కాదు. ఆయన పంచిన ఎంటర్టైన్మెంట్ని ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. అందుకే ఓటీటీ రెండవ సీజన్లో కూడా ఆయన అడుగుపెట్టబోతున్నాడు. వీరితో పాటుగా సరిగమప షో ద్వారా పాపులర్ అయిన పార్వతితో పాటుగా ప్రముఖ యూట్యూబర్, బిర్యానీ చేయడంలో స్పెషలిస్ట్ మోయిన్ బాయ్ కూడా ఓ కంటెస్టెంట్గా పాల్గొబోతున్నట్టు తెలుస్తుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.